నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనం చేసే మంచి చెడులకు అనుగుణంగానే ఫలితాలు ఉంటాయి. అనుభవించే వాటికి కారణాలు మన కార్యాల్లోనే ఉంటాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 18 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్య అస్తమయం సాయంత్రం 6:48, చంద్రోదయం రాత్రి 12:18, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:43. తిథి సప్తమి, మధ్యాహ్నం 1:31 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభద్ర, రాత్రి 12:11 వరకు, తదుపరి ఉత్తరభద్ర. కరణము భవ, మధ్యాహ్నం 1:31 వరకు, తదుపరి బాలవ. రాత్రి 12:46 వరకు, తదుపరి కౌలవ. యోగము ప్రీతి, ఉదయం 7:38 వరకు, తదుపరి ఆయుష్మాన్. గురువారం ఉదయం 5:24 వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 7:23 నుండి 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి 12:17 వరకు. దుర్ముహూర్తం రాత్రి 11:51 నుండి 12:43 వరకు. వర్జ్యం ఉదయం 7:15 నుండి 8:48 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:35 నుండి 6:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూన్ 18 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 1:31 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు చేయడానికి గురుబలం శుక్రబలం చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు గురుమౌఢ్యమి నడుస్తుంది కావున శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:35 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 6:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. సాయంత్రం 6:35 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం: పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష,
పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఉత్తర భాద్రపద నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విరాటరాజు కుమారుడు పేరు ఉత్తరుడు. ఈరోజు ప్రశ్న: విరాటరాజు కుమార్తె పేరు ఏమిటి? గోసావి, ఉత్తరి, ఉత్తర, వీణ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, నూతన ఉద్యోగాలు లభించి తగినంత సొమ్ము అందుకుంటారు. వృషభ రాశి, ఆస్తుల వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. మిథున రాశి, సంఘంలో గౌరవానికి లోటు రాదు. కర్కాటక రాశి, ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. సింహరాశి, అత్యంత గౌరవ స్థితిలో ఉన్నవారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కన్యరాశి, మిత్రులతో కొంతకాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. తులారాశి, ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి, ఆలయాలు, ప్రముఖ క్షేత్రాలు సందర్శిస్తారు. మకర రాశి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. కుంభరాశి, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగి అందరిలోనూ మంచి పేరు సంపాదిస్తారు. మీనరాశి, పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడి మరిన్ని కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.